గౌతమ్ మల్లిక దగ్గరికి చాలా బాధపడుతూ వచ్చి, "చిన్ని తల్లి, గుడిలో జరిగిన దానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ క్షమాపణ చెప్పాను. అలాగే నీకు కూడా ఇప్పుడు క్షమాపణ చెప్తున్నాను. నన్ను క్షమించు తల్లి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లిక మాత్రం మౌనంగా గౌతమ్‌ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "నన్ను క్షమిస్తావు కదా తల్లి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం, "నాన్న, ఎందుకు ఇటువంటి వాళ్ళని ఇంట్లోకి రమ్మంటున్నారు మీరు? ఈ గౌతమ్ గాడిని ఇంట్లో నుండి బయటికి పంపించేసేయ్. అమ్మనే కొట్టడానికి చూస్తాడా వీడు? ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో ఉండకూడదు. బయటకు పంపించేసేయ్" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన కొడుకు వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న బుజ్జి మాత్రం, "ఏంటి నాన్న అలా చూస్తున్నారు? ఈ గౌతమ్ గాడిని బయటికి తీసుకొని వెళ్ళి లాక్కొని పడేయండి" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "చిన్ని తల్లి, నన్ను నువ్వు క్షమిస్తావు కదూ? నీ దగ్గరే ఉండనిస్తావు కదూ? నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వవు కదూ? నువ్వు నాతో వచ్చేస్తావు కదూ" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మల్లికకు ఏం చెయ్యాలో అర్థం కాక అలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ మాత్రం, "చిన్ని తల్లి, నన్ను క్షమిస్తావా లేదా? చెప్పమ్మా, క్షమించమ్మా నన్ను" అని చెప్పేసైతే చాలా బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న మల్లిక మాత్రం వాళ్ళ అమ్మని తలుచుకుంటూ, "లేదు, నిన్ను ఎట్టి పరిస్థితుల్లో నేను క్షమించను. నిన్ను క్షమించను కాక క్షమించను" అని చెప్పేసైతే గట్టిగా అరిచి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న గౌతమ్, కేశవ, రమ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.